ప్రఖ్యాత హాస్య నటుడు నవ్వుల రేడు రాజుబాబు 43వ వర్ధంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ప్రఖ్యాత హాస్య నటుడు నవ్వుల రేడు రాజుబాబు 43వ వర్ధంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజుబాబు మేనల్లుడు బిఎస్ఎన్ఎల్ వాసు, మిత్ర బృందం, ముసిని వెంకటేశ్వరరావు, కె లక్ష్మీనారాయణ, గోబేరు గణేష్, పట్నాయక్, కట్ట చంద్రరావు, కనితి సుందరం, మల్లు శ్రీనివాసరావు తదితరులు రాజుబాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన పెద్ద చిత్రాల్లో నటించి హీరోలతో సమానంగా పారితోషికం అడిగే స్థాయికి వెళ్లారని భక్తులు పేర్కొన్నారు. రాజుబాబు ఎంతో మంది విద్యార్థులను డిగ్రీ చదివించి విద్యావంతులుగా తయారు చేశారు. చాలా మంది పేద కుటుంబాలకు వివాహాలు చేశారని వివరించారు. రాజమండ్రిలో పారిశుధ్య కార్మికులకు స్కావెంజర్స్ కాలనీ, కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించారని గుర్తు చేశారు. రాజుబాబు చిన్న వయసులో అంటే 47 సంవత్సరాలకే తెలుగు సినీ అభిమానుల్ని శోకసంద్రంలో ముంచి స్వర్గస్థులయ్యారని ఆయన సోదరుడు బాబీ చెప్పారు. ఈ రోజు తమ్ముడు బాబీ ఆధ్వర్యంలో ఆయన మిత్ర బృందం, బాబులు, అభిమానులు ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం వాహన చోదకులకు పండ్లు పంపిణీ చేశారు. నవ్వుల రేడు రాజుబాబు గారి 43వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన గోదావరి గట్టు గల మన రాజుబాబు గారి విగ్రహం దగ్గర రాజుబాబు గారి సోదరులు బాబీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ మనం ఫస్ట్ నుంచి చేస్తున్న సంగతి మీకు అందరికీ విదితమే. రాజుబాబు గారి ఫ్రెండ్ సర్కిల్, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇది చేయడం జరుగుతుంది. ఈ 43వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన ఏ లోకాల్లో ఉన్నా కూడా ఆయనకి పుణ్యగతులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశమైన బాబులు గారికి, మన పట్నాయక్ గారు, ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్న వర్ధంతి, జయంతి కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా మాతో పాటు కుటుంబ సభ్యులతో పాటు హాజరవుతున్నారు. హాజరై ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జయప్రదం చేస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి మన రాజమండ్రికి ఆ రోజుల్లోనే మంచి గుప్త దానాలు ఎన్నో చేశాడు. మీ అందరికీ కూడా తెలుసు. ఆయన రాజుబాబు గారు ఎక్కడున్నా కూడా ఆయనకి పుణ్యగతులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.